అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ ఇక ముచ్చట చెప్పుండ్రి. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా ఇన్నరా ఏమంటుండో. మరి ఇదే ముచ్చట కారు పార్టీ ఏలుబడిలా పైసల మంత్రిగా పనిచేసిన కమలం పువ్వు పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ని అడిగితే ఇప్పుడు ఆ సార్ ఏమంటుండో ఆ ముచ్చట గుడి నుండి. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు షెయి పార్టీలో కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకోండి. కేబినెట్ మీటింగ్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం ఇచ్చిండ్రా లేదా అని అనుకోవచ్చుండు. ఇంకా ముచ్చటి నుండి కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇప్పుడు కమలం పువ్వు పార్టీల షరీకైనా కాబట్టి చెప్పుతలేను. కారు పార్టీ ఏలుబడిలా పైసల మంత్రిగా పనిచేసిన అని చెప్తున్నా అనుకోవచ్చుండు.